వైఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. కొడాలి ఇంటిపై కోడిగుడ్లతో దాడి శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం. దమ్ముంటే బయటికి రా. లోకేష్ ఆధ్వర్యంలో నీకు అంకుశం సినిమా చూపిస్తాం. కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత. టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి నాని. గతంలో గుడివాడలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇప్పొక్క కూడా పీకలేరు అని చిటికిలేరు చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నాని ఈరోజు ఏ దద్దమల లోకమలు లాక్కున్నాయంటాయా? సిగ్గుండాలని బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలి నాని ఇప్పుడు ఏం మాట్లాడాలా? అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మనంతో మాట్లాడి అవన్నీ కూడా బలుగుతూ ఉన్నాం. 2021లో కొడాలి నాని సవాల్ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలి నాని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంట్లో దాక్కున్నాడు, పిరిగిపోతే దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కొడాలి నాని చెప్తా ఉన్నాం, ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ముందున్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు. నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొడాలి నాని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పీకుతా బొచ్చు పీకు రమ్మంటావు కదా, రాబోయేరా బొచ్చు పీకుతారా రండి అన్నావుగా. చంద్రబాబు స్థాయి కాదు, మా స్థాయి సరిపోతుంది. రాబోయేరా కొడాలి నాని.